रहे अब्दुल कलाम अमर रहे अब्दुल कलाम आ वीडियो पंपिंचंడి అందరూ ఉన్నారు अमर रहे अब्दुल कलाम अमर रहे अब्दुल कलाम స్వతంత్ర భారతదేశంలో విద్యా వ్యాప్తి కోసం పునాదులు వేసినటువంటి మహానుభావుడు, ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు, నిజమైనటువంటి భారతీయుడిగా మక్కాలో పుట్టినప్పుడు కూడా భారతదేశ స్వాతంత్రం కోసం అహర్నిశలు తప్పించినటువంటి మహోన్నత వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్. తను విద్యావేత్తగా, సామాజికవేత్తగా భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అనేక విధాలుగా పోరాటంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి స్వతంత్ర సమర యోధులందరూ కూడా ఒక ఇన్స్పిరేషన్ గా పనిచేసినటువంటి నాయకుడు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు. ఈరోజు ఆయన స్ఫూర్తితో తప్పకుండా విద్యా వ్యాప్తి కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ముస్లిం సామాజిక వర్గం ముందుండి అటువంటి మహోన్నత వ్యక్తి ఆదర్శంగా తీసుకొని తమ పిల్లలను ప్రతి ఒక్కరు కూడా కూలీ నాలి చేసుకునేటువంటి వాళ్ళ దగ్గర నుండి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా తప్పకుండా తమ పిల్లల్ని ఉన్నతమైనటువంటి చదువుల కోసం వాళ్ళందరూ కూడా తాపత్రయపడుతూ చదివించాలనే ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. దీనికి ప్రభుత్వం, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ముస్లిం సమాజంలో విద్యా వ్యాప్తి కోసం అనేక రకాలుగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అంజుమన్ ఇస్లామియా ఆధ్వర్యంలో దాదాపు 800 మంది పిల్లలకు ఉచితంగా విద్య అందించేటువంటి కార్యక్రమంతో పాటు అనేక రకాలుగా వారి విద్యా వ్యాప్తి కోసం టెక్నికల్ స్కిల్స్ తో, టీచింగ్ స్కిల్స్ తో ఉన్నటువంటి టీచర్స్ ని అన్వేషించి వాళ్ళందరినీ కూడా అక్కడ పెట్టి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు కొంతమంది నాయకులు, నాకైతే పేర్లు చెప్పడం కూడా ఇష్టం లేదు, కనీస ఇంకిత జ్ఞానం లేకుండా సమాజంలో రాజకీయాలే పరమావిధిగా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అనేక రకాలుగా సమాజంలో మార్పులు కనిపిస్తా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా తమ పిల్లల్ని చదివించుకోవాలి, వారందరూ కూడా మంచి స్థానంలో ఉండాలని ఒక మంచి దృక్పథంతో, ఆలోచనతో ముందుకు సాగుతున్నటువంటి ఈ తరుణంలో తమ నాయకుడి దగ్గర వచ్చినటువంటి వారసత్వంగా విచ్ఛిన్న రాజకీయాలు, కుట్ర రాజకీయాలు చేస్తూ వీరందరూ కూడా ఈరోజు కొత్తగా నాయకులుగా ఎదుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారందరూ కూడా ముందుగా ముస్లిం సామాజిక వర్గంలో ఉన్నటువంటి అంజుమన్ ఇస్లామియా ఏంటి, మొహమ్మదియా ఎడ్యుకేషన్ సొసైటీ ఏంటి, ఎవరు దేనికి మెయింటైన్ చేస్తా ఉన్నారు, ఎవరి బాధ్యతలు ఏంటనేది కనీస ఇంకిత జ్ఞానం లేకుండా మీడియా ముందుకు వచ్చి వారి అమూల్యమైనటువంటి సమయాన్ని వృధా చేసుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికైనా నిజంగా నిన్న కొంతమంది మాట్లాడుతూ ఏఎం కాలేజ్, ఆంధ్ర ముస్లిం కాలేజ్ గురించి చెప్పడం జరిగింది. ఒక సంస్థకు సంబంధించినటువంటి వార్షికోత్సవానికి ఆంధ్ర ముస్లిం కాలేజ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది, ఆ సంస్థ వారికి. దానికి శాసనసభ్యుడికి ఉన్నటువంటి నాకు ఎటువంటి సంబంధం లేదు. అది వేరే ఆర్గనైజేషన్ ద్వారా, మొహమ్మదియా ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా నడపబడుతున్నటువంటి ఆంధ్ర ముస్లిం కాలేజ్. కానీ గౌరవ వైసీపీ నగర అధ్యక్షురాలు తను మాట్లాడుతున్నటువంటి విధానం చూస్తూ ఉంటే నవ్వుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైనా చెప్తా ఉన్నా, నా సోదరిమణికి మానుకోండి, చౌకబారు విమర్శలు మానుకోండి. మేము ప్రజాహితం కోసం, ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తులం. మేము ఎక్కడ కూడా సొంత ఎజెండాతో ముందుకు సాగము. తప్పకుండా ముస్లిం సమాజం కోసం అవసరమైనటువంటి కార్యక్రమం ఏదైనా కూడా మీలాంటి వారి సలహాలు, సూచనలు అవసరం లేకుండా పనిచేయగలిగినటువంటి సత్తా నసీర్ గారు లోకల్, నాతో పాటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా లోకల్ అని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా చౌకబారు విమర్శలు మానుకొని తమ పరిధిలో ఉండి పనిచేయాల్సిందిగా కోరుతాము.